స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పాల ఉత్పత్తులు. నమస్తే యశ్వంత్ గారు. నమస్తే జయ గారు. యశ్వంత్ గారు, ఈ మీ సందర్భంగా నేను ప్రేక్షకులతో ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదం లడ్డు. ఆ లడ్డూకి వాడే అతి ముఖ్యమైన మూల పదార్థం నెయ్యి. ఆ నెయ్యి మనకి నందిని మిల్క్ వారు సప్లై చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నా ముందు ఎవరున్నారు అంటే నందిని మిల్క్కి ఫేస్ ఎవరు అంటే తెలంగాణలో మన యశ్వంత్ గారు. అది యశ్వంత్ గారు. సో నేను స్వామివారిని ఎందుకు తీసుకున్నానంటే మనము పరమ పవిత్రంగా భావించేది తిరుమల లడ్డు. ఆ లడ్డూకే నందిని మిల్క్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వాడుతున్నాము అంటే దాని యొక్క నాణ్యత గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్క నెయ్యే కాదు, పాలు, పెరుగు, మిగతా ఎన్నో రకాల పాల పదార్థాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో మీరు తెలంగాణ ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అసలు కర్ణాటక నుంచి ఇక్కడి దాకా ట్రావెల్ అవుతోంది ఒక పదార్థం, అది నిత్య అవసరం మనకి. ప్రతిరోజు మనం వాడే పదార్థాల్లో పాలు చాలా ప్రధానమైనవి కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏ విధంగా అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తుంది? అక్కడి నుంచి మొత్తము కూడా మా కర్ణాటక ఫెడరేషన్ ద్వారా యూనియన్, మా హాసన్ యూనియన్ ద్వారా అక్కడ వాళ్ళ అధికారులు వాళ్ళంతా ట్యాంకర్లలో ఇక్కడ హైదరాబాద్లో కొత్తకోటలో రాజరాజేశ్వరి డైరీ అని మాకు ఒక కో ప్యాకింగ్ యూనిట్ ఉంది. అక్కడ దాకా ట్యాంకర్లలో తీసుకొస్తారు. ఒక్కొక్క ట్యాంకర్ 25,000 లీటర్స్ కానీ 30,000 లీటర్స్ కానీ తీసుకొచ్చి అక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. మేము హైదరాబాద్ కానీ తెలంగాణ సూపర్ సిఎండ్ఎఫ్గా మమ్మల్ని అపాయింట్ చేశారు. గత 10 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. ఒక 36,000 లీటర్ల నుంచి దాదాపుగా ఇవాళ 2 లక్షల లీటర్లు, 2,10,000 లీటర్ల దాకా మా యూనియన్ ఇవాళ హైదరాబాద్లో చేస్తుంది మా ద్వారా. రోజుకి కరడు, పాలు పెరుగు కలిపి 2,10,000 లీటర్లు, 10,000 లీటర్లు చేస్తున్నారు. దాంతోపాటు మేము 2007 నుంచి మేము గుడ్ లైఫ్ అనేది టెట్రా ప్యాక్ చేస్తున్నాము. మేము తెలంగాణలో కూడా మేము ఇక్కడ మొదటి నుంచి కూడా హైదరాబాద్లో దాదాపుగా ఒక టాప్ 10 లక్షల దాకా మేము చేసేవాళ్ళం చేస్తున్నాం. టెట్రా ప్యాక్ బిజినెస్ చేస్తున్నాము. దాంతోపాటు గీ కానీ ప్రొడక్ట్స్ కానీ బటర్ మిల్క్ కానీ టెట్రా ప్యాక్ కానీ ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కువగా ఈ ఫ్రెష్ మిల్క్ కార్డ్ని మేము చేయాలనేది మా యూనియన్, హాసన్ యూనియన్ పాలకవర్గం వారి యొక్క సహకారంతో దాదాపుగా 10 సంవత్సరాలు, ఇప్పుడు రేపు మే 14th వస్తే మేము 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం అనమాట. కర్ణాటక ఫెడరేషన్ దీని సహకారంతో. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలు అతి తక్కువ ధరలో అతి ఎక్కువ క్వాలిటీ, అది దీంట్లో ఉన్న గొప్పదనం. ఎందుకంటే హసన్కి నేను వచ్చాను, మనమంతా వెళ్ళాం కదండి, యూనిట్ అంతా వెళ్ళాము. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను. అన్ని లక్షల టన్నులు ఎక్కడ కూడా నాణ్యత లోపం జరగకుండా, మనిషి చెయ్యంటూ పడకుండా మిషన్స్ తోనే జరిగి డైరెక్ట్ గా కౌటు కన్జ్యూమర్ దాకా వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. ఎంతో జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఆ క్వాలిటీ అక్కడ మన పాలు తొందరగా చెడిపోవు. చాలా మంది ఏం చేస్తారంటే కెమికల్తో ప్రిజర్వ్ చేస్తారు. ఇక్కడ కెమికల్ అనేది అవసరం లేకుండా వీళ్ళు తీసుకున్న హై క్వాలిటీ స్టాండర్డ్స్ వల్ల బిఎంసి పాలు పితకగానే చూశారు కదా, అప్పుడు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లోకి వెళ్ళిపోవటం, దాంట్లో నుంచి ట్యాంకర్లో డైరీకి రావటం, ఈ టెక్నాలజీ అంతా వాళ్ళు కేర్ తీసుకోవటం వల్ల పాలల్లో క్వాలిటీ పెరుగుతుంది. అందుకనే పాలు తొందరగా చెడిపోవండి. ఓకే, అసలు ప్రధానంగా మనకి పాలు అనగానే ఫస్ట్ భయపడేది ముఖ్యంగా ప్యాకెట్ల విషయానికి వచ్చేసరికండి, దాంట్లో కెమికల్స్ కలిపేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల ఎందుకంటే చిన్న లేదు, పెద్ద లేదు, ప్రెగ్నెంట్ విమెన్ లేదు, మనకి ప్రధాన ఆహారం పాలు కదా, మనకి చిన్నప్పటి నుంచి అలవాటు పాలు. ప్రతి ఒక్కరు అదొక భయపడాల్సిన అవసరం ఉంది. కానీ మనం నందినికి వచ్చేసరికి మీరు తీసుకుంటున్న యూనిట్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల వల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా, అంటే అది ట్రావెల్ చేసి వచ్చినా కూడా పాడవకుండా ఉంటుందంటే ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ. చాలా 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 హై కేర్ తీసుకోవటము, దానివల్ల టెక్నాలజీ యూజ్ చేయటము, దానివల్ల మనకి అదే జరుగుతుందండి. ఎప్పుడైతే కూలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయటము, బల్క్ మిల్క్ సెల్ ఎంత త్వరగా పాలు పితికిన ఎంత త్వరగా చిల్లింగ్లోకి వెళ్ళిపోద్దో
దానివల్ల ఈ డ్యూరబిలిటీ మనకి పెరుగుతుందన్నమాట. ఓకే. అదే ఇప్పుడు మనకి ఇవాళ 36,000 లీటర్లతో స్టార్ట్ చేసి ఇవాళ ఇవాళ 2 లక్షలు దాటాము, ఇవాళ 3 లక్షల లీటర్లకి వెళ్ళాలి అనే ఆలోచనతో పనిచేస్తున్నాము. అట్లాగే మా డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ దాదాపుగా 200 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కలోనే 200 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో, మేనేజ్మెంట్ సహకారంతో మేమందరం ఇవాళ ఒక కన్జ్యూమర్లకి మేము ఈ మంచి పదార్థాన్ని తీసుకెళ్ళడానికి సాధ్యం అవుతుంది. అట్లాగే అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఇంకొక అనుమానం యశ్వంత్ గారు, అసలు అంటే మనం మార్కెట్లో పాల ప్యాకెట్ ధరలు చూసుకుంటే ఒక్కొక్క ధర ఉంది కదా, కానీ నందిని మిల్క్ వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీతో ఎలా తీసుకురాగలుగుతున్నారు? ఇప్పుడు రేట్లు మార్చకుండా ఇదే ప్రైస్ నడపటం లాస్ట్ 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నామండి. అబ్బా, 2 సంవత్సరాల నుంచి ₹1 పెంచకుండా అదే దాంట్లో దట్ ఈస్ ది మా యూనియన్, మా మేనేజ్మెంటు, మా చైర్మన్ గారి ఇదంతా గొప్పతనం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు గవర్నమెంట్లు, వ్యాపార సంస్థలు ఎప్పుడు ఎంత డిమాండ్ రాగానే ఎంత ప్రైస్ పెంచేసుకుందాం, ఎంత బెనిఫిట్ పొందుదామనే ఆలోచనలో ఉంటారు. కానీ మా మేనేజ్మెంట్, మా పాలకవర్గం కానీ, మా చైర్మన్ గారు కానీ ఏ రోజు కూడా లాభం గురించి వద్దు, నువ్వు ఫస్ట్ మనకి నష్టం రాకుండా చూడండి. వారి ఉద్దేశం ఏంటంటే ఒక రైతు, అటుపక్క రైతు, ఇటుపక్క కన్జ్యూమర్, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనేది ఈ కోఆపరేటివ్. ఎలా సాధ్యమవుతుందండి? ఎందుకంటే ఇన్ని లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది, ప్రైస్ వచ్చేసరికి అంటే మిగతా చాలా ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే, చాలా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే నందిని మిల్క్ తక్కువగా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలాంటి కేర్ తీసుకుంటుంది? అక్కడ ఉత్పత్తి ఎక్కువ అండి. సప్లై డిమాండ్కి ఎప్పుడైతే మనకి ఉంటుందో తేడా, అది అక్కడ డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంది. 1 crore లీటర్ పర్ డే, దాదాపు 80-90 లక్షల నుంచి 1 crore లీటర్స్ పర్ డే వస్తుంది. అదంతా కూడా అక్కడ గవర్నమెంట్ సహకారం, రైతులకు సహకారము, ఈ కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ, యూనియన్స్ కానీ రైతుని చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. రైతుని ప్లస్ పశువులని ఎంతో బాగా. ఎంత అంటే ఏ రకంగా గవర్నమెంట్ తరపు నుంచి పశువులు కొన్నప్పుడు సబ్సిడీ ఇస్తారు, దానా సబ్సిడీ ఇస్తారు. గవర్నమెంట్ నుంచి ₹5 నుంచి ₹6 దాకా సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తారు. ఏంటి దానా మీద సబ్సిడీ? దానా మీద పశువుని కొంటూ ఇస్తారు. పాల మీద సబ్సిడీ, ఇన్ని రకాలుగా ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తారు. కాబట్టే అక్కడ ప్రతి పల్లెటూరు నుంచి కూడా 1 కోటి లీటర్ల పాలు వస్తున్నాయంటే అది మామూలు విషయంగా. అది కూడా ఎప్పుడైతే ఎక్కువ పాలు వృద్ధి అవుతుందో అక్కడ మీకు కల్తీ అన్ని కూడా అవాయిడ్ అవుతాయి. దీన్ని బట్టే కదా ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది. మనకి కల్తీ అనేది అక్కడ ఏ మాత్రం మన ఈ యూనియన్స్ అందరూ కూడా అండి ఎక్కడ కూడా ఎన్నో రకాల టెస్టులు చేస్తారు. ఎక్కడ కూడా ఒక కల్తీ పాలు డైరీలోకి వచ్చే అవకాశం ఉండదండి. ఇప్పుడు మన దగ్గర పశువులకి ఇంజక్షన్లు చేస్తారు, ఆ ఇంజక్షన్ల వల్ల పాలల్లోకి వస్తుంది, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలియని. కానీ అక్కడ అవకాశం లేదు. ఇంకొక మాట కూడా విన్నానండి నేను, ఆ రోజు అక్కడ హసన్లో రైతుల్ని కలిసినప్పుడు పశువులకి కావాల్సిన ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా ట్రీట్మెంట్ కానీ అన్ని కూడా హెల్త్ చెకప్స్ కూడా డోర్ టు డోర్ ప్రతి ఒక్కళ్ళు పట్టించుకుంటారండి అధికారులు. అదే మరి దానివల్లనే అక్కడ అంత అభివృద్ధి జరగడానికి కారణం అండి. ఇవాళ మేము కోటి లీటర్లు తీసుకురాగలుగుతున్నారు. అదే దానివల్లనే మనం ఇవాళ ఇక్కడ అంత తక్కువ ధరలో కూడా మనం పాలు ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ ఇదే గనక నందిని ఇవాళ హైదరాబాద్లో ఇవాళ మేము చూస్తే ₹51 లీటరు ఎంఆర్పిలో తీసుకుంటే, అదే అదర్ డైరీస్ ₹61 ఉంది. ₹10 మేము ₹10 తక్కువలో మేము ఇస్తున్నాము. మళ్ళీ అంతకంటే అందరికంటే టాప్ క్వాలిటీ. ఇవాళ మాకు అదే యాక్సెప్టెన్స్. మేము దాన్నే ఎంతోమందికి పబ్లిక్కి ఇంకా తీసుకెళ్లాల్సింది చాలా ఉందండి. ఇప్పుడు ఇవాళ ఈ రోజున మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవాళ 2 లక్షల లీటర్లు అంటే కాదు, సరిపోదు. ఇంకా మేము మార్కెట్లో ఎంతో మందికి ఒక మంచి దాన్ని తీసుకెళ్ళటం అనేది మాకు ఒక రకమైన అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇది నందినిని ఇంత ప్రజల్లోకి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక మంచి వస్తువు మనం కొంతవరకే చెప్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది ఇంత బాగా ముందుకు వెళ్ళటానికి కారణం అంటే మీరు ఏం చెప్తారు యశ్వంత్ గారు?
మరి పబ్లిక్ వాళ్ళ నాణ్యత. నాణ్యత, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్, ఇవాళ ధర తక్కువ, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ అని రకరకాల పేర్లతో రేట్లు పెంచేస్తున్నారు. ఇవాళ ఎంతమంది పాలు రేట్లు ఎక్కువ రేట్లు పెట్టి కొనగలరు. సో ఒక సామాన్య రకంగా ప్రజలను కూడా మీరు సామాన్య ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉండేటట్టుగా మా మేనేజ్మెంట్ చేస్తుంది. అదే వాళ్ళకి కావాల్సిన ఉద్దేశం కూడా. ఇప్పుడు మేము చాలా మటుకు చేస్తుంది అదే వాళ్ళ ఉద్దేశం కూడా అదే. గవర్నమెంట్ కోఆపరేటివ్ సంస్థ ఎప్పుడూ కూడా మనకి తక్కువ ధరలో సామాన్యుడికి కూడా అందాలి, ఒక మంచి పాలు ఆరోగ్యకరంగా ఉండాలి అనేది ఒక రకంగా మేము ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా గవర్నమెంట్కి కూడా మేము సహకరిస్తున్నాం. తక్కువ ధరలో పబ్లిక్కి మేము ఇవ్వటం వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక్కడ. మీరు అన్నట్లుగా ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, ఇవన్నీ ఆలోచించడం వల్లే పబ్లిక్లో కంటే ప్రజల్లోకి ఇంత బాగా వెళ్ళింది అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు మేము ఈ కోఆపరేటివ్ సంస్థలు ఎప్పుడూ కూడా పబ్లిక్ ఆరోగ్యం గురించి దానికోసమే ఆలోచిస్తాయి. దానివల్లనే మనం ఇవాళ మార్కెట్లో ఎంత తక్కువ ధరలో ఇవ్వటము, ప్లస్ ఆరోగ్యం హాస్పిటలైజేషన్. ఇవాళ చూడండి ఎంతోమంది కల్తీ పాలు, కల్తీ పదార్థాలతోనే పుట్టుకతోనే క్యాన్సర్లతోని ఉంటున్నారు. ఇవాళ మీరు క్యాన్సర్ హాస్పిటల్స్ చూస్తే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న వయసులోనే క్యాన్సర్లు వస్తున్నాయి. దీని అన్నిటి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారం వల్లనే వస్తుంది. ఇప్పుడు దీన్ని కనుక మనం మొదటి నుంచి ఇప్పుడు ఎక్కువ మంది పాలు ఎక్కువ గర్భిణీలో ఉన్నప్పుడు పుట్టుకతోనే వాడు లోపల కల్తీ పాలు బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఒక మంచి పాలు మంచి పదార్థం తీసుకున్నామో ఈ క్యాన్సర్లు ఇట్లాంటి ఈ జబ్బులు మనకు తగ్గడానికి బయటికి రావడానికి అవుతుంది. ఖర్చు ఆటోమేటిక్గా హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. దీనివల్ల మంచి పాలు తీసుకోవటం వల్ల ఎన్నో రకాలు తెలియని ఉపయోగాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో తాగే వాళ్ళకేమో యూజ్ చేసే వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్యంగా ఉపయోగం. ఇంకోటి అమ్మే వాళ్ళకి ఇది సర్వీస్. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి సర్వీస్, బ్రహ్మముహూర్తంలో వీళ్ళు లేచి ఆ టైంలో ఈ పాలు సర్వీస్ చేయటం అనేది అది కూడా ఒక రకమైన అదొక రకమైన సేవ. దానివల్ల వాళ్ళు విక్రయాలు చేసే వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ పొందుతారు, తెలియకుండా బెనిఫిట్స్ పొందుతారు. కొన్ని మనము డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను సర్వే చేసిన దాంట్లో, నేను తెలుసుకున్న దాంట్లో, నా దాంట్లో పనిచేసే ఎన్నో రకాల పాలు అమ్మే వాళ్ళ పిల్లలు మంచి డాక్టర్లు సీట్లు గవర్నమెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు TCS లాంటి సంస్థల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇదంతా కూడా అది వాళ్ళు చేసే ఒక మంచి సేవ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అదొక మనము చాలా మంది పాల వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తాం. కానీ అదే పాలు టైంకి రాకపోతే మనము ఎంతమంది స్కూల్కి పిల్లలు ఎట్లా పోతారు, మార్నింగ్ కాఫీ టీ తాగే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ అది చాలా మందికి గ్రహించరు. ఒక పూట మీరు ఒక అరగంట పాలు రాలేదంటే చూడండి దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. కానీ దాంట్లో ఎంతో సేవ ఉందండి. ఆ సేవ చేసే వాళ్ళకి కూడా అది చాలా అదృష్టము. వాళ్ళు చాలామంది ఇండైరెక్ట్గా చాలా ఫలితాలు పొందుతున్నారండి. తెలంగాణలో మనకి 2 లక్షల లీటర్ల వరకు కూడా పాలు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. అవునండి. మీరు ఏం చెప్తారు అంటే, ఎందుకంటే నందిని అనే సంస్థ 2 లక్షల లీటర్లు ప్రజల్లోకి చేరువవుతుందంటే చిన్న విషయం కాదండి ఇది. కానీ ఆ సంస్థకి 2 లక్షలు పెద్ద గొప్ప కాదండి. ఇది వాళ్ళకి చాలా, అది 1 కోటి లీటర్ల ఇది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రతి చోట ఇండియాలో మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఒక మంచిని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారం అనే దానికంటే కూడా ఒక మంచి పాలన తీసుకుపోవటం వల్ల ఇవాళ హైదరాబాద్లో దాదాపుగా 100 రూపాయల పైన ఉండాల్సిన పాలని మేము 10 సంవత్సరాల నుంచి 50 రూపాయల్లోనే పెట్టగలిగామంటే అది నందినితోనే సాధ్యమైందండి. దాని ఇండైరెక్ట్గా ఇక్కడ పబ్లిక్కి ఎన్నో రకాలుగా అది సపోర్ట్ చేస్తుంది. అది చాలామంది మనం గుర్తించడం అనేది చాలామంది తెలియదు. బట్ ఈ రోజున మాత్రం చాలామంది పబ్లిక్ గుర్తించారు. ఆ గుర్తించి దీన్ని స్వాగతిస్తున్నారు. అందరూ
మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాము. దాన్ని ఇంకా 2 లక్షల నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం 3 లక్షలకు తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం. ఇది ఈ స్వచ్ఛత నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అది- ప్రజల ఆరోగ్యం మీద 200% దృష్టి పెట్టి నందిని మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్తుందండి తప్పకుండా. నమస్తే. నమస్తే. స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పాల ఉత్పత్తులు,